హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఇవాళ థ్రోటల్ బాడీ క్లీన్ చేస్తున్నా. ఏం లేదని చాలా సింపుల్గా క్లీన్ చేయొచ్చు. దానిలో ఏం లేదు, క్లిప్పింగ్ సిస్టమ్ ఇచ్చాడండి. చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడో క్లిప్పు. ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. దానిలో ఏం లేదు, చిన్న టెక్నిక్ ఉంటుంది. అంత కన్ఫ్యూజ్ కాకుండా స్క్రూ లైర్తో దాంతో మనం పైకి లేపి ఇరగొట్టద్దని దయచేసి సింపుల్గా కొంచెం ఆలోచించి థింక్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి క్లిప్పులు. చూడండి ఎంత ఈజీగా ఉందో. అది ఓపెన్ చేస్తున్నాను. ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. దాన్ని ఏం చేస్తా అంటే ఒక్కొక్కసారి మనం స్కూల్ డైర్ పెట్టి ఓపెన్ చేసి ఇరగొట్టద్దండి. సింపుల్గా ఉంటాయి కప్లర్స్. అవి తీసేసిన తర్వాత టోటల్ బాడీ నేను క్లీన్ చేస్తున్నా అండి. ఏం లేదు, అది వాటర్లో మునిగింది కాబట్టి దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. బైక్ వాటర్లో మునిగింది. టోటల్ బాడీ క్లీన్ చేసిన. అది చూడండి ఎంత మురికి వెళ్ళిందో. అది కొంచెం నేను అడ్వాన్స్ చేసి చూపించిన కాబట్టి చాలా నీట్గా క్లీన్ అవుతాయి. వాటర్లో మునిగింది కాబట్టి కప్లర్లు కూడా క్లీన్ చేసుకోవాలండి, ఏం కాదు. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఏ మెకానిక్ అయినా కొంచెం ఆలోచిస్తే సింపుల్గా చేయవచ్చు. BS6 అని భయపడకండి, ఓపెన్ చేయండి, ఈజీగా ఉంటుంది. నా తోటి మెకానిక్లకు చెప్పడం జరిగింది, భయపడకండి. ఈజీ అండి, చాలా ఈజీ. కొంచెం అయ్యో అది ఎట్లుంటుందో అదే దాని ఆలోచన మనకు రాదంటే ఏది ఉండదండి మెకానిక్లకు. అందుకే చెప్తున్నా, మీరు కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసి ఎక్కియండి. తెలుస్తూనే ఉంటుంది చేస్తుంటే. కొంచెం జాగ్రత్తగా చేయండి, అంతే ఫ్రెండ్స్. దాన్ని మించింది ఏం లేదు, చాలా సింపుల్. మన మెకానికులు చేయలేదంటే ఎవరు ఉండదు. థ్యాంక్ యూ.